ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆ బాబా దీవెనలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పెళ్లి రోజు చేసుకునే వారందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. అలాగే పుట్టినరోజు చేసుకునే వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆయు ఆరోగ్యాలని సుఖ సంతోషాలని ఆ బాబా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారి సందేశంలో లక్ష్మీ అమ్మవారు నీ కోసమే నీ ఇంటికి వస్తున్నారు, ఒక్కసారి ఈ కథని పూర్తిగా విను అని చెప్తున్నారండి. ఆ కథ ఏంటో మనం కూడా తెలుసుకుందాము. ఆ కథని వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోని లైక్ చేసి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఈ చిన్న సహాయం వల్ల మన వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి. అలా రీచ్ అవ్వడం వల్ల వారికి కూడా ఈ బాబా గారు చెప్పిన మన లక్ష్మీ అమ్మవారి సందేశాన్ని మీరు అందరూ వినిపించిన వారు అవుతారు. తప్పకుండా ఈ సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరినీ. ఇక మనం బాబా గారు చెప్పిన సందేశంలోకి వెళ్ళిపోదాము. ఒక గ్రామంలో గాజులయ్య అనే వ్యక్తి ఉంటారు. అతను చాలా మంచివాడు. ఏ ముత్తైదువు, ఏ కన్నెపిల్లలు, ఏ చిన్నపిల్లలు ఎవరు గాజులు అడిగినా సంతోషంగా తొడుగుతుంటాడు. ఆయనకున్న మంచి బుద్ధి ఎలాంటిదంటే, ఎవరు గాజులు వేసుకున్నా ఇప్పుడు డబ్బు లేదు గాజులయ్యా, మళ్ళీ మేము ఇస్తాము, మళ్ళీ రాపో అన్నా కూడా సరేనమ్మా అనుకుంటూ వెళ్ళిపోయేవాడే కానీ మీరు ఖచ్చితంగా ఇవ్వాలి అని వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడు కాదు. అలా ఒకరోజు ఆ గాజులయ్య ఒక చెరువు ప్రాంతంలో కూర్చొని నది ఒడ్డున కూర్చొని చెట్టు కింద కునుకు తీయాలనుకుంటాడు. ఆ సమయంలో ఒక అమ్మాయి, ఒక అందమైన అమ్మాయి అక్కడ బిందెతో ఉంటుంది. నీళ్ళ బిందెతో పడిన ఆ అమ్మాయిని చూసి గాజులయ్య అనుకుంటాడు, ఎవరి అమ్మాయి, నేను ఎప్పుడు చూడలేదే, ఈ గ్రామం అమ్మాయి కాదే, ఇక్కడ ఎలా ఉంది అనుకుంటాడు. ఆ అమ్మాయి గాజులయ్య దగ్గరికి వస్తుంది. బాబు, నాకు గాజులు వేస్తావా అని అడుగుతుంది. దాంతో గాజులయ్య తప్పకుండా వేస్తానమ్మా, ఏం గాజులు కావాలో చూడు ఒకసారి అని చెప్తాడు. దాంతో ఆ అమ్మాయి చెప్తుంది, నాకు పసుపు, అలాగే ఎరుపు, అలాగే పచ్చ గాజులు, ఈ 3 గాజులు కలిపి నాకు 1000 అని అడుగుతుంది. అలాగే వేస్తాను తల్లి, కూర్చో అని చెప్తాడు. చక్కగా ఆ అమ్మాయికి గాజులు వేస్తాడు గాజులయ్య. డబ్బులు ఇప్పుడు ఇస్తావా అమ్మా అని అడుగుతాడు వినయంగా గాజులయ్య. దానికి ఆ అమ్మాయి చెప్తుంది, నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు కదా, నేను ఇప్పుడు ఇవ్వలేను అని చెప్తుంది. మరి ఎలాగమ్మా అని అడుగుతాడు. అయితే నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఈ గ్రామంలో చివరి ఇంటికి వెళ్ళు, అక్కడ జానకి రామయ్య అని ఒక వ్యక్తి ఉంటారు, ఆయన మా నాన్నగారు. అక్కడికి వెళ్ళి మీ పాప నాతో గాజులు వేయించుకుంది, గాజులు డబ్బులు ఇవ్వండి అని అడుగు, మా నాన్నగారు ఇస్తారు అని చెప్తుంది ఆ అమ్మాయి. దాంతో గాజులయ్య అంటాడు, అమ్మా, నేను అలా చెప్తే మీ నాన్నగారు ఎలా నమ్ముతారు, మీరు గాజులు వేయించుకున్నారు అనడానికి నిదర్శనం ఏముంది, నేను అలా చెప్తే నమ్మరు కదమ్మా, నన్ను తప్పుగా అనుకుంటారు, మీరే రండి నాతో పాటే అని చెప్తాడు గాజులయ్య. దానికి ఆ అమ్మాయి చెప్తుంది, నీకు కావాల్సింది నిదర్శనం కదా, అయితే ఒక పని చెయ్యి, మా ఇంట్లో పటం వెనకల ఒక చిన్న భరణ ఉంది, ఆ భరణలో ఒక బంగారు కాసు పైన లక్ష్మీ రూపు ఉంటుంది, అది మా నాన్నకి చెప్పు. ఈ విధంగా సాక్ష్యం చెప్తే మా నాన్న నమ్ముతాడు కదా, మా ఇంట్లో మాకు తప్ప ఎవ్వరికీ ఆ బంగారు ఆభరణం గురించి తెలియదు, లక్ష్మీ రూపు గురించి తెలియదు, బయటి వాడివైనా నువ్వు చెప్తున్నావంటే అది మా నాన్నగారు ఖచ్చితంగా నమ్ముతారు, నీకు డబ్బులు ఇస్తారు, నువ్వు వెళ్ళు అని చెప్తుంది. సరేనమ్మా వెళ్తాను అని చెప్పేసి వెళ్తాడు. ఆ గ్రామం చివరిలోకి వెళ్తే అక్కడ ఒక పెద్ద ఆయన ఒక చెట్టు కింద కూర్చొని సేద తీరుతూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఇక్కడ జానకి రామయ్య ఎవరు అని అడుగుతారు. అప్పుడు అతను, నేనేనయ్యా జానకి రామయ్య అని చెప్తాడు. గాజులయ్య అంటాడు, మీ అమ్మాయి నాతో గాజులు వేయించుకుంది, నాకు ఆ డబ్బులు ఇవ్వాలి మీరే అని అడుగుతాడు. నాకు పిల్లలు లేరయ్యా, నేను ఎలా నీకు డబ్బులు ఇవ్వగలను, నువ్వు అబద్ధం చెప్పి నాతో డబ్బు లాగాలని చూస్తున్నావా అని అడుగుతాడు. లేదండి, మీ పాప ఇలా సాక్ష్యం కూడా చెప్పింది, మీ ఇంటి పటం వెనకల బంగారు ఒక భరిణెలో బంగారు రూపుతో ఉన్న కాసు, లక్ష్మీ కాసు ఉంటుంది, అదే సాక్ష్యము మా నాన్నగారికి చెప్పండి అని చెప్పింది అని చెప్తాడు.
దానికి జానకిరామయ్య అంటాడు, నాకు తెలియని బంగారు కాసు మా ఇంట్లో ఏదీ లేదు, అసలు భరణే లేదు, అలాంటిది నువ్వు అబద్ధాలు చెప్తున్నావా నాతో అని కేకలు వేస్తాడు. దాంతో గాజులయ్య చెప్తాడు, ఒక్కసారి చూడండి పటం వెనుకల అని ప్రాధేయపడతాడు. సరే, ఈలోపు జానకిరామయ్య పటం వెనుకలు వెళ్ళి చూస్తాడు. అక్కడ ఒక చిన్న గూటిలో ఒక భరిణెలో బంగారు రూపుతో ఉన్న లక్ష్మీదేవి కనిపిస్తుంది. వెంటనే ఆశ్చర్యానికి గురవుతాడు. అసలు ఇది మా ఇంట్లో ఎలా వచ్చింది, నాకు తెలియనిది. సరే పదయ్యా వెళ్దాము, ఎక్కడుంది, నువ్వు మా పాప అని చెప్తున్న అమ్మాయి అని అడుగుతాడు. చెరువు గట్టున ఉంది అని చెప్తాడు గాజులయ్య. సరే పద వెళ్దామని చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్తారు. అక్కడికి వెళ్ళంగానే చాలామంది నీళ్లు పట్టుకోనికి మహిళలు అందరూ అక్కడ ఉంటారు చెరువు దగ్గర. వారందరి ముందు ఈ జానకిరామయ్య చెప్తాడు, మా ఇంట్లో నాతో డబ్బులు కొట్టేయడానికి గాజులయ్య వచ్చాడు, నాకు అమ్మాయిలు లేరు, పిల్లలే లేరు, అలాంటిది నాకు అమ్మాయి ఉందని చెప్పి గాజులకు డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాడు. ఇతను ఇంత మోసగాడు, ఇలాంటి వాడితో నా మీరందరూ గాజులు వేయించుకుండేది అని జానకిరామయ్య అవహేళన చేస్తాడు గాజులయ్యని. దీంతో గాజులయ్య చాలా బాధపడతాడు. నేను ఒక అమ్మాయికి గాజులు వేస్తే ఆ అమ్మాయి చెప్పిన మాటలు వినే కదా నేను జానకిరామయ్య ఇంటికి వెళ్ళింది, కానీ ఇంతమందిలో నన్ను దొంగను చేసి ఇతను మాట్లాడుతున్నాడు, అసలు ఎవరు ఆ అమ్మాయి, నన్ను ఎందుకు ఇంత పరువు తీసేలా చేసింది అని బాధపడుతూ ఉంటాడు మనసులో. ఇంతలో అక్కడున్న చెరువులో నుంచి 2 చేతులు బయటకు వస్తాయి. ఏంటయ్యా గాజులయ్యా, నేను నీకు పసుపు, పచ్చ, ఎరుపు 3 రకాల గాజులు వేయమంటే నాకు 2 రకాలే వేసావేంటి, ఎందుకు ఇంకొక రకం వేయలేదు అని ఆ 2 చేతులు చూపించి అడుగుతుంది అమ్మవారు. దీంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యానికి గురవుతారు. అంటే అమ్మవారే వచ్చి ఈయనతో గాజులు వేయించుకుందా సాక్షాత్తు లక్ష్మీదేవి అని అనుకొని భయపడిపోతారు. ఒక్కసారిగా నదిలో ఉన్న చేతులను చూసి ఒక్కసారిగా అదృశ్యమైపోతాయి ఆ చేతులు. దీంతో గాజులయ్య అనుకుంటాడు, అమ్మవారి దర్శనం నాకు అయ్యింది, నాకు ఇదే జన్మ చరితార్థం అనేసి సంతోషపడతాడు. జానకిరామయ్య ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మతో జరిగిన విషయం అంతా చెప్తాడు. ఆ రూపును చూసిన పెద్ద ఆవిడ చాలా ఆశ్చర్యపోతుంది. ఇంట్లో కనపడడం లేదు అని అనుకున్నానే, ఈ రూపు ఎలా దొరికింది నాయనా నీకు అని అడుగుతుంది. వెంటనే జానకిరామయ్య అక్కడ చెరువు కట్టిన జరిగిన వృత్తాంతం అంతా చెప్తాడు. దీంతో ఆ పెద్ద ఆవిడ చెప్తుంది, నాయన తరతరాలుగా మన ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించే వాళ్ళం, కానీ కొన్ని కారణాల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల ఆ పూజని పక్కన పెట్టేశాము. అప్పటి నుండే మన ఇంట్లో కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎక్కువైపోయాయి. మేడల్లో, బంగ్లాల్లో ఉండాల్సిన మనము ఇలా చిన్న కుటీరంలో ఉండాల్సి వచ్చింది. అమ్మవారికి మనం అంటే ఇష్టమే కాబట్టి మన పైన ప్రేమతో, మన పైన జాలీకరణతో మళ్ళీ ఈ గాజులయ్య రూపంలో మన ఇంటికి పూజలు అందుకోవడానికి ఒక సందేశాన్ని పంపించింది. ఖచ్చితంగా ఈసారి శ్రావణ శుక్రవారము మనం తప్పకుండా చేసుకుందాము. మనకు ఉన్నంతలోనే అమ్మవారి పూజను ఘనంగా నిర్వహించుకుందాము. ఆ తల్లిని సేవించుకుందాము నాయన. ఇప్పటికే చాలా తప్పు చేశాం కాబట్టే ఈ కటిక పేదరికాన్ని మనం అనుభవిస్తున్నాము అని చెప్తుంది తల్లి. అలా శ్రావణ శుక్రవారం రోజున భక్తి శ్రద్ధలతో వారికి ఎంత ధనం ఉందో ఆ ధనం మేరకు పూజలు నిర్వహిస్తారు లక్ష్మీ అమ్మవారికి. అమ్మవారు ఎంతో సంతోషపడి ప్రత్యక్షమయ్యి, బిడ్డ మీ అందరికీ ఒక సందేశాన్ని ఇస్తున్నాను. నాకు కావాల్సింది ఆడంబరాలు కాదు, మీరు చూపించే భక్తి, శ్రద్ధ, ప్రేమ. మీ ఇంటి ఆడపడుచుగా ప్రతి సంవత్సరం నన్ను శ్రావణ మాసమందు ఆహ్వానించుకోండి. నాకు పెద్దగా కోరికలు లేవు, నేను చిన్నదానితోనే తృప్తి పొందుతాను. నాకు ముఖ్యం మీ భక్తి శ్రద్ధలు. నన్ను అమ్మ అని పిలిస్తే చాలు, ఆర్తితో ఒక్కసారి పిలిస్తే 100 సార్లు మీ వైపు చూస్తాను. అక్కడ భక్తి ప్రధానమని మర్చిపోకండి. ఎల్లవేళలా నన్ను స్మరించండి. మీ ఇంట్లో ఎప్పుడూ ఈ లక్ష్మి తాండవిస్తుంది. మీరు పడుతున్న బాధలు, ఇబ్బందులు, దరిద్రాల నుంచి దూరం అవుతారు. ఈ లక్ష్మీ అమ్మవారి సేవను గుర్తుపెట్టుకోండి అనేసి అక్కడి నుంచి అమ్మవారు అదృశ్యమైపోతారు. జానకిరామయ్య వారి కుటుంబ సభ్యులు ఎంతో సంతోషపడతారు. అమ్మవారు ఈ రూపంలో వచ్చి మాకు సెలవిచ్చారు, మేము ఈ పూజలు చేసుకోగలుగుతున్నాము, ఇన్ని రోజులు డబ్బులు లేక బాధపడుతున్నందుకు ఎందుకా అనేసి ఆలోచించుకుంటారు. ఆ రోజు నుంచి ఊర్లో జనాలకందరికీ చెప్తారు, అమ్మవారిని సేవించండి, మీరు కూడా ఐశ్వర్యవంతులు కండి, అమ్మవారి కృపకి పాత్రలు కండి
అని జానకి రామయ్య చెప్తూ ఉంటారు. విన్నారు కదండి బాబాగారు చెప్పిన అద్భుతమైన లక్ష్మీ అమ్మవారి కథ. మనం కూడా అమ్మవారిని ఆహ్వానించుకుందాము. మనకి ఉన్నంతలోనే అమ్మవారికి ఘనంగా పూజ చేసుకుందాము. అమ్మవారు చెప్పినట్లు ఆడంబరాలు అవసరం లేదండి. భక్తి శ్రద్ధ ఉంటే చాలు. మనమందరం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ అమ్మవారి దీవెనలు అలాగే మన గురువు గారు బాబా దీవెనలు మన కుటుంబానికి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.